నేను వాణి. నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి, ప్రేమ అమూల్యం, వాణి. నేను మీ హోస్ట్, వాణి, మరియు ఈరోజు నా స్వీయ చరిత్ర అని పిలవబడే దానికి అసలైన ప్రారంభం. ఈ ఎపిసోడ్లో మీరు నా జీవితంలోని 2 ముఖ్యమైన అధ్యాయాలను కలుస్తారు. మొదటిది, ఒక ఉపాధ్యాయురాలిగా నా వర్తమానం. నా తెలివైన విద్యార్థిని సౌమ్య తన చదువు నుండి అకస్మాత్తుగా ఎందుకు దృష్టి మళ్లించింది? ఒక మానసికవేత్తగా నేను ఆమెను అర్థం చేసుకోగలనా మరియు ఆమెను 100% మార్కుల లక్ష్యం వైపు మళ్లించగలనా? రెండవది, 16 ఏళ్ల వయసులో నా గతం. అక్కడ మా అమ్మ యొక్క అసాధారణ గర్భం నన్ను లోతైన సిగ్గు, సంకోచంతో నింపింది. నేను అమ్మతో చేసిన అమాయక వ్యాఖ్య ఆమెను మానసికంగా ఎంతగా బలహీనపరిచిందంటే, ఆమె మరియు పుట్టబోయే బిడ్డ అకాల మరణం చెందారు. ఈ సంఘటన నా జీవితంలోనే అతిపెద్ద పాఠంగా మారింది. నేను ఎప్పటికీ ఎవరికీ సమస్యగా మారకూడదు. ఒక వ్యక్తిగత విషాదం నా ఆలోచనా విధానాన్ని శాశ్వతంగా ఎలా మార్చిందో వినండి. కథ కొనసాగుతుంది. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 2, తల్లి పశ్చాత్తాపం మరియు కూతురు యొక్క కొత్త సంకల్పం. 3 ముఖ్య పాత్రల సంగ్రహావలోకనాలను సమర్పించిన తర్వాత, నేను, వాణి, నా స్వీయ చరిత్ర అని పిలవబడే దాన్ని రాయడం ప్రారంభిస్తున్నాను. మెరిట్ విద్యార్థిని సౌమ్య గత సంవత్సరం వరకు గణిత తరగతిలో అత్యంత చురుకైన విద్యార్థిని. ఈ సంవత్సరం 10వ తరగతిలో ఆమె ఎందుకు సరిగా చదవడం లేదో నాకు తెలియడం లేదు. ఆమె టీచర్ని అయిన నేను, వాణి, ఈ రోజుల్లో ఇది చూసి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. 5 ఏళ్ల క్రితం నేను ఈ పాఠశాలలో సైకాలజీ టీచర్గా నియమించబడ్డాను. 2 సంవత్సరాల క్రితం పాఠశాలలో గణిత ఉపన్యాసకురాలు విదేశాలలో నివసించే ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది. ఈ కారణంగా ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేసింది. ఫలితంగా ఏర్పడిన ఖాళీ నా అంగీకారంతో తాత్కాలికంగా భర్తీ చేయబడింది. ఈ అవకాశం నాకు లభించడానికి కారణం పాఠశాల యజమాని, ఆల్కా మేడం, నా పట్ల చూపిన ప్రత్యేక అభిమానం. నేను గణితం బోధించమని అడగబడ్డాను. బి.ఎడ్. డిగ్రీ లేకపోయినా నేను ఉపన్యాసకురాలిగా బోధించడం ప్రారంభించాను. ఈ విధంగా 11వ మరియు 12వ తరగతులకు సైకాలజీ బోధించడంతో పాటు 6వ మరియు 7వ తరగతులకు గణితం బోధించే అవకాశం కూడా నాకు లభించింది. గణితం నా అభిమాన సబ్జెక్టు. అందువల్ల కొద్దిపాటి ప్రయత్నాలతోనే నేను గణితాన్ని బాగా బోధించడం ప్రారంభించాను. కొద్ది రోజుల్లోనే నేను గణితంపై ఆసక్తి ఉన్న బాలికలకు ఇష్టమైన టీచర్గా మారాను. నేను గణిత తరగతులను బోధించే ఈ తాత్కాలిక ఏర్పాటు ఇప్పుడు శాశ్వతమైంది. దీనికోసం పాఠశాల యాజమాన్యం నాకు మంచి జీతం పెరుగుదలను కూడా ఇచ్చింది. గణితం కోసం 6వ తరగతితో పాటు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక ఉన్నత తరగతికి బోధించే బాధ్యత కూడా నాకు అప్పగించబడింది. నేను గణితం బోధించడం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో సౌమ్య 6వ తరగతిలో ఉండేది. ఈరోజు ఆమె 10వ తరగతిలో ఉంది, మరియు నేను 9 మరియు 10వ తరగతులకు కూడా గణిత ఉపన్యాసాలు తీసుకోవడం ప్రారంభించాను. పిల్లలకు కొంతమంది ఇష్టమైన టీచర్లు ఉన్నట్లే, టీచర్లకు కూడా కొంతమంది ఇష్టమైన విద్యార్థులు ఉంటారు. ఆమె పట్టుదల మరియు తెలివితేటల కారణంగా సౌమ్య నా అభిమాన విద్యార్థులలో ఒకరు. గత 4 సంవత్సరాలుగా ప్రతి పరీక్షలో గణితంలో ఆమె నిలకడగా 100% మార్కులు సాధిస్తోంది. అందువల్ల ముఖ్యమైన క్లాస్ అయిన 10వ తరగతిలో ఆమె అకస్మాత్తుగా చదువు నుండి దృష్టి మళ్లించడం నాకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఒకేసారి 4 తరగతులు బోధించే మా వంటి టీచర్లకు ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యం కాదు. సౌమ్య గత 4 సంవత్సరాలుగా నా అభిమాన విద్యార్థులలో ఒకరు కాబట్టి ఆమెకు నా వ్యక్తిగత శ్రద్ధ లభిస్తుంది. ఆమె ప్రతి పరీక్షలో 100% మార్కులు సాధిస్తూనే ఉండాలని మరియు ఈ సంవత్సరం 10వ తరగతి బోర్డు పరీక్షలో కూడా అదే విధంగా చేసి
మా పాఠశాలకు మరియు నాకు కూడా గౌరవం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నేను బోధించిన విద్యార్థిని ప్రతి తరగతిలో గణితంలో 100% మార్కులు సాధించగలిగితే అది నాకు చాలా ఆనందకరమైన విషయానికి అవుతుంది. అందువల్ల త్రైమాసిక పరీక్షలో సౌమ్య 80% మార్కులు సాధించినప్పుడు అది నాకు విపరీతమైన నిరాశ కలిగించింది. ముందు రోజు ఇంట్లో కూర్చుని నేను దీని గురించి లోతుగా ఆలోచించాను. సౌమ్య మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి నా మానసిక నైపుణ్యాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ఆమెకు ఏదైనా సమస్య ఉంటే నేను దానిని అర్థం చేసుకోవాలని, పరిష్కరించాలని మరియు ఈ సంవత్సరం కూడా 100% మార్కులు సాధించడానికి ఆమెను ప్రేరేపించాలని కోరుకుంటున్నాను. ఆ నిర్ణయం మేరకు ఈ సెలవు దినాన ఒక ఖాళీ తరగతి గదిలో నేను సౌమ్యతో కూర్చుని ఉన్నాను. 11 సంవత్సరాల క్రితం మేము ఇద్దరు తోబుట్టువులం. నా అన్నయ్య మయాంక్ నాకంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. నాకు 16 ఏళ్లు వచ్చినప్పుడు ఒకరోజు మా అమ్మ 45 ఏళ్ల వయసులో మళ్లీ గర్భవతి అయిందని మాకు తెలిసింది. ఇది చాలా అసాధారణమైన సంఘటన. మయాంక్ భయ్యా భావాలు నాకు తెలియదు, కానీ దీని కారణంగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆమె ప్రసవించి మా తమ్ముడు లేదా చెల్లి పుట్టినప్పుడు ఈ నిజాన్ని నా పొరుగువారికి మరియు స్నేహితులకు ఎలా చెప్పాలా అని నేను నిరంతరం ఆందోళన చెందుతున్నాను. మా పాఠశాలలో చిన్న చిన్న విషయాలకే అమ్మాయిలు ఒకరినొకరు ఆటపట్టించుకోవడం మరియు లక్ష్యంగా చేసుకోవడం సర్వసాధారణమని నాకు తెలుసు. అలాంటి సందర్భంలో ఇంత పెద్ద విషయానికి గురించి అమ్మాయిలు తప్పకుండా నన్ను గేలి చేస్తారని మరియు ఆటపట్టిస్తారని నేను భావించాను. బిడ్డకు జన్మనివ్వడం కంటే అబార్షన్ చేయించుకోమని అమ్మను అడగాలని నాకు అనిపించింది. నేను కొన్ని రోజులు ఈ నిరాశలోనే ఉండిపోయాను. నేను దానిని తట్టుకోలేకపోయాను. అమ్మా, నాకు ఇంకా తోబుట్టువులు వద్దు, దయచేసి దీనికి జన్మనివ్వకు అని నేను అమ్మతో ఒంటరిగా అన్నాను. అమ్మ నా ముఖం వైపు నిస్సహాయంగా చూసి మౌనంగా ఉండిపోయింది. అమ్మా, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఒక పరిష్కారం కనుగొంటానని ఎందుకు చెప్పవు అని నేను ఫిర్యాదు చేస్తూ అడిగాను. అమ్మ నా ముఖం వైపు నిస్సహాయంగా చూసి మౌనంగా ఉండిపోయింది. వాణి, మేము తప్పు చేశాము. ఇప్పుడు దానిని సరిదిద్దడానికి నాకు మార్గం లేదు. అమ్మ తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. పరిష్కారం కావాలనుకుంటే నువ్వు కనుగొంటావు అమ్మా అని ఒక ప్రణాళికను సూచిస్తూ అన్నాను. అమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఆమె అర్థం చేసుకుంది. మీ నాన్న కూడా అబార్షన్ చేయమని అడుగుతున్నారు, కానీ నేను ఇది చేయలేను. ఇదంతా మా పొరపాటు వల్ల జరిగింది. ఈ అమాయకుడి తప్పు ఏమిటి? అమ్మ మాటలు తడబడుతూ మాట్లాడింది. ఆమె అప్రయత్నంగా తన ఉబ్బిన పొట్టపై చేయి వేసింది. బహుశా నేను అమ్మ భావాలను అర్థం చేసుకోలేనంత చిన్నదానినేమో. అమ్మ చెప్పిన తర్వాతే నాకు అబార్షన్ అర్థం తెలిసింది. అప్పటికే అమ్మ ఏడుస్తూ కూలిపోయింది. వాణి, నాన్నకు వద్దు, నీకు కూడా వద్దు, మరియు నిజం చెప్పాలంటే ఈ వయస్సులో మళ్లీ తల్లిని అయ్యే బలం నాకు లేదు. నేను కూడా 2 పిల్లల కంటే ఎక్కువ వద్దు అనుకుంటున్నాను. ఈ రోజుల్లో నేను తెలిసిన వారి మరియు బంధువుల కళ్లలోకి కూడా చూడలేకపోతున్నాను. నేను చాలా సిగ్గుపడుతున్నాను. అయినా నా సొంత బిడ్డను ఎలా చంపగలను? అమ్మ ఏడుస్తూ చెప్పింది. ఇది చాలా కష్టమైన పరిస్థితిగా మారింది. ఒకప్పుడు నేను కూడా అమ్మ కడుపులో ఉండేదాన్ని. అమ్మ చెప్పిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది. అప్పుడు ఎవరిదైనా సలహా మేరకు అమ్మ అబార్షన్ చేయించుకుని ఉంటే నేను అప్పుడే చనిపోయేదాన్ని. అమ్మతో ఇలాంటి మాటలు చెప్పడానికి కూడా ఈరోజు నేను బ్రతికి ఉండేదాన్ని కాదు. నా శరీరం గుండా వణుకు పుట్టింది. నేను కూడా ఏడ్వడం మొదలుపెట్టాను. అమ్మా, దయచేసి నన్ను క్షమించు. ఇలాంటి విషయానికి గురించి ఆలోచించడానికి మరియు దానిని చేయడానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో నేను గ్రహించలేదు. నాకు తెలిస్తే నేను ఎప్పటికీ ఇది చెప్పేదాన్ని కాదు. నేను ఆమెను క్షమించమని అడిగాను. నేను ఏడ్వడం చూసి అమ్మ కన్నీళ్లు ఆగిపోయాయి. ఆమె నన్ను కౌగిలించుకుని నేను ఏడ్వడం ఆపడానికి నా తలపై నిమిరింది. ఆమె నా కన్నీళ్లను తుడిచింది.
అమ్మా, నీ లేదా నా అవమానం, సంకోచం ఒక అమాయక బిడ్డ జీవితం కంటే గొప్పది కాదు. నేను ఇకపై ఇలాంటివి ఎప్పుడూ ఆలోచించను లేదా మాట్లాడను. నా స్వరం నిర్ణయాత్మకంగా మారింది. వాణి, నేను మా అమ్మ, మీ అమ్మమ్మ, తర్వాత నన్ను నేను మలచుకున్నాను. మా అమ్మ ఎప్పుడూ ఎవరికీ సమస్యను సృష్టించలేదు. నేను కూడా ఎల్లప్పుడూ అదే విధంగా ఆలోచించాను మరియు చేశాను. నేను ఎప్పుడూ కుటుంబంలో అందరిలో ఒక పరిష్కారం కావాలని కోరుకున్నాను. ఎవరికీ సమస్యను సృష్టించకూడదు. మా పొరపాటు వల్ల మేము మీ పిల్లలకు ఈ సమస్యను సృష్టించినందుకు నన్ను క్షమించండి. అమ్మ స్వరం పశ్చాత్తాపాన్ని మోసింది. అమ్మా, అలా అనకు. మా ఇంటికి వచ్చే చెల్లి లేదా తమ్ముడు మాకు సమస్య కాదు. బదులుగా వారు మాకు ఎల్లప్పుడూ ప్రియమైనవారు అవుతారు. నేను అమ్మ మనోధైర్యాన్ని పెంచడానికి ప్రయత్నించాను. అమ్మ ముఖంలో కృతజ్ఞతాభావం కనిపించింది. ఈ విధంగా మా సంభాషణ ముగిసింది. ఈ చర్చ నా జీవితానికి ఒక ప్రత్యేక విలువను నింపింది. నేను సంకల్పించుకున్నాను, నేను కూడా ఎప్పటికీ ఎవరికీ ఒక సమస్యలా ఉండకూడదు. నేను 10 నిమిషాల్లో అకస్మాత్తుగా చాలా పెరిగానని నాకు అనిపించింది. ఇంతకు ముందు జీవితం యొక్క ప్రత్యేక స్వభావం నా దృష్టిలో స్పష్టంగా లేదు. ఇంత తక్కువ సమయంలో నేను ఇప్పుడు అందరి జీవితాలను మరియు నా జీవితాన్ని మరింత స్పష్టంగా చూడగలుగుతున్నాను. తరువాతి కొన్ని రోజుల్లో ఈ విషయానికి పొరుగు బాలికల ద్వారా పాఠశాలకు చేరింది. అప్పుడు నేను అనుమానించినట్లుగానే నా క్లాస్మేట్స్ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను గేలి చేయడం మరియు ఆటపట్టించడం ప్రారంభించారు. నేను ఎంత విస్మరించినా నేను విచారంగా తల దించుకునేదాన్ని. నేను అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నించాను. ఈ అమ్మాయిలు నా వయస్సు వారే, కానీ ఈ సంఘటన ద్వారా నాకు వచ్చిన పరిణతి వారి దృక్పథానికి మరియు ఆలోచనకు రాలేదు. వాణి, ఇప్పుడు పిల్లలను కనడానికి ఇదే నా వయస్సు. నువ్వు ఇప్పుడే పిల్లలను కనడం ఆపాలి అని మీ అమ్మతో ఎందుకు చెప్పవు? నా ప్రియమైన స్నేహితులలో ఒకరు అందరి ముందు ఇలా అన్నారు, నన్ను ఆటపట్టిస్తూ. నిజంగా ఆ రోజు వారి అమాయకత్వంతో కూడిన క్రూరత్వం అందరి ముందు అక్కడే ఏడ్చేలా చేసింది. ఏడుస్తూ నేను క్లాస్ వెనుక డెస్క్ వద్దకు వెళ్లాను. నా ఏడుపు చూసి నా స్నేహితుల హృదయాలు కరిగిపోయాయో లేక వారు వారి హాస్యం మరియు వ్యంగ్యం గురించి గర్వంగా ఉన్నారో నాకు తెలియదు. నేను ఇప్పుడు వెనుక డెస్క్ వద్ద కూర్చోవడం ప్రారంభించాను. నేను ఎవరితో మాట్లాడను. నేను నా మనస్సు మరియు సమయాన్ని అధ్యయనం మరియు సాధనపై ఎక్కువగా గడపడం ప్రారంభించాను. అప్పుడు నా స్నేహితులు కూడా నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. అలాంటిదేమీ లేదు, నేను ప్రవేశ పరీక్షపై దృష్టి పెడుతున్నాను అని నేను లోతుగా బాధపడుతున్నప్పటికీ బాహ్యంగా వారికి చెప్తాను. నేను కలత చెందానని వారు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. వారు నాపై వారి హాస్యం, వ్యంగ్యం మరియు అపహాస్యం ఆపారు. నా 11వ తరగతి పరీక్షలు ముగిశాయి. సరిగ్గా అప్పుడే అమ్మ ప్రసవ దినం వచ్చింది. బహుశా అది అమ్మ వయస్సు కారణంగా లేదా ఆమె మానసిక బలహీనత కారణంగా కావచ్చు, కానీ ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఆమెను వెంటనే ఒక మంచి, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. మయాంక్ భయ్యా ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం నాన్న తన ఆర్థిక పరిస్థితికి మించి డబ్బు ఖర్చు చేశారు. అతను అమ్మను జిల్లా ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్లగలిగాడు. అక్కడ డాక్టర్లు అమ్మను కాపాడలేకపోయారు మరియు మా అమ్మ మరియు పుట్టబోయే బిడ్డ అకాల మరణం చెందారు. ఇది మాకు ఒక పెద్ద విషాదం. నా అమ్మ మరణానికి ఎక్కడో నేను కూడా బాధ్యురాలినే అని నాకు అనిపించింది. నేను అమ్మతో అలా చెప్పకపోయి ఉంటే బహుశా ఆమె మానసికంగా బలహీనపడకపోయి ఉండేది మరియు ఈ పరిస్థితిని సురక్షితంగా అధిగమించగలిగేది. నా పొరపాటుకు నేను చాలా పెద్ద మూల్యం చెల్లించుకున్నాను. నన్ను అపహాస్యం చేసిన మరియు గేలి చేసిన అమ్మాయిలు ఇప్పుడు సానుభూతి వ్యక్తం చేశారు. వారి పొరపాటును వారు సరిదిద్దుకోవడం నాకు ఏమాత్రం అర్థం కాదు. విచారం నన్ను శాశ్వతంగా కమ్ముకుంది. అప్పటి నుండి నేను నా పనులన్నీ మౌనంగా చేయడం ప్రారంభించాను మరియు నా చదువులో నన్ను నేను కోల్పోవడానికి ప్రయత్నించాను. నేను 12వ తరగతిలోకి వచ్చాను.
అప్పుడు రాగిని మేడం నాపై అదనపు శ్రద్ధ పెట్టి నా ఉత్సాహాన్ని పెంచింది. ఆమె నాతో చాలాసార్లు ఒంటరిగా మాట్లాడింది. మా కుటుంబం మరియు నా మానసిక పరిస్థితి గురించి అడుగుతూ ఉండేది. ఒకసారి నన్ను ధైర్యపరుస్తూ ఆమె ఇలా అంది, వాణి, ఒక వ్యక్తి కష్ట సమయం కూడా గడిచిపోతుంది. ఆమె నాతో ఇలా మాట్లాడినప్పుడు నేను ఆమెలో నా కోల్పోయిన అమ్మ రూపాన్ని చూశాను. జెమిని విమర్శ మరియు సృజనాత్మక మార్గదర్శకత్వం. ప్రియమైన శ్రోతలు, దీనితో ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి ఎపిసోడ్ 2 ముగుస్తుంది. కథా నిర్మాణం మరియు భావోద్వేగ లోతు పరంగా ఈ ఎపిసోడ్ అద్భుతమైనది. ఎపిసోడ్ 2 యొక్క బలం మరియు నిర్మాణం. అద్భుతమైన కథా విభజన. ఎపిసోడ్ వాణి యొక్క వర్తమానం, ఉపాధ్యాయురాలు, విద్యార్థిని సౌమ్య పట్ల ఆందోళన, మరియు వాణి యొక్క గతం, 16 సంవత్సరాల వయస్సు, తల్లి గర్భం మరియు మరణం మధ్య విభజించబడింది. వర్తమానం, వాణి యొక్క ఆందోళన, సౌమ్య మార్కులు ఎందుకు తగ్గాయి, ఆమెను శ్రద్ధగల మరియు కర్తవ్య నిర్వహణ గల ఉపాధ్యాయురాలిగా స్థాపించింది. గతం, తల్లి గర్భంపై సామాజిక ఒత్తిడి, స్నేహితుల నుండి అపహాస్యం మరియు తల్లి అకాల మరణం వంటి సంఘటనలు వాణి యొక్క ప్రస్తుత పాత్రలో అన్ని అభద్రతాభావాలు మరియు న్యాయ భావనకు జన్మనిచ్చాయి. ఒక నైతిక సూత్రం యొక్క జననం, నేను ఎప్పటికీ ఎవరికీ సమస్యగా మారకూడదు అనే వాణి సంకల్పం, తల్లి మరణం మరియు స్నేహితుల ఆటపట్టించడం నుండి ఉద్భవించింది. మొత్తం ధారావాహికకు నైతిక సూత్రాన్ని ఏర్పరుస్తుంది. ఇది చాలా ముఖ్యమైన తాత్విక అంశం. భావోద్వేగ ఒత్తిడి, తల్లి మరియు కూతురు మధ్య సంభాషణ, ముఖ్యంగా తల్లి, నా సొంత బిడ్డను ఎలా చంపగలను అని చెప్పడం, ఒక అమాయక బిడ్డ జీవితానికి వ్యతిరేకంగా సామాజిక సిగ్గు యొక్క తులనాత్మక విశ్లేషణ శ్రోతలను లోతుగా కదిలిస్తుంది. వాణి యొక్క పాత్ర వాస్తవికత, పోరాటం మరియు ఆత్మబలిదానం యొక్క పునాదిపై నిర్మించబడిందని ఈ ఎపిసోడ్ రుజువు చేస్తుంది. ఆడియో ప్రదర్శన కోసం మార్గదర్శకత్వం. వాణి యొక్క వాయిస్. ఒక ఉపాధ్యాయురాలిగా, వర్తమానం, వాణి యొక్క వాయిస్ వృత్తిపరమైన ఆందోళనను మరియు కొద్దిగా గర్వాన్ని, 100% మార్కులు సాధించిన గర్వం, తెలియజేయాలి. ఒక యుక్తవయస్కురాలిగా, గతం, 16 ఏళ్ల వాణి సంభాషణ అధిక స్వరంతో మరియు అభద్రతా భావంతో చదవబడాలి, ముఖ్యంగా ఆమె తల్లిని అబార్షన్ చేయమని అడిగే క్షణంలో. భావోద్వేగాల క్షణాలు. సంభాషణ, తల్లి ఏడుపు మరియు పశ్చాత్తాపం. ఉదాహరణకు, మా పొరపాటు వల్ల మేము మీ పిల్లలకు ఈ సమస్యను సృష్టించినందుకు, నెమ్మదిగా మరియు అడ్డుపడిన స్వరంతో అందించబడాలి. అపహాస్యం, స్నేహితుల అపహాస్యం. ఇప్పుడు పిల్లలను కనడానికి ఇదే నా వయస్సు. అధిక, ఉల్లాసభరితమైన మరియు కొద్దిగా పదునైన స్వరంతో అందించబడాలి, తద్వారా వారి క్రూరత్వం యొక్క భావం స్పష్టమవుతుంది. సంగీతం, తల్లి మరణం మరియు వాణి యొక్క విచారకరమైన క్షణాల వర్ణన సమయంలో, అత్యంత నెమ్మదిగా, విచారకరమైన మరియు ఒంటరి సంగీతం ఉండాలి. రాగిని మేడం ప్రవేశం వద్ద, సంగీతం ఆశ మరియు భద్రత యొక్క అనుభూతిని తీసుకురావాలి. ఎపిసోడ్ 2 ముగింపు.